దేవుని వాక్యం నుంచి మనం మాట్లాడుకొని మన హృదయాలను ఎలా మార్చుకోవాలి, ఎలా మలుచుకోవాలి. ఎందుకంటే నేను మీకు మొదటి రోజు నుంచి నేను ఇదే వాక్యాలు మీకు తెలియజేస్తున్నాను. మనకి దేవుడు జవాబు ఇవ్వాలి అంటే, దేవుడు మనకి దర్శించాలి, ఆయన మనతో మాట్లాడాలి అంటే మనం కొన్ని సాక్రిఫైసెస్ మనం చేయాలి. కొన్ని మనల్ని మనం మార్చుకోవాలి, మన హృదయాన్ని మార్చుకోవాలి, మన జీవితాలను మార్చుకోవాలి. దానికి తగ్గట్టు మనం కనుక వాక్యాన్ని నేర్చుకున్నట్లయితే, పశ్చాత్తాపం పొంది దేవుని రాజ్యం కొరకు మనం పనిచేసినట్లయితే, దాని ద్వారా దేవుడు మన కార్యాలు చేస్తాడు. ఒక రోజులో జవాబు రాకపోవచ్చు, 2 రోజుల్లో రాకపోవచ్చు, నెల రోజుల్లో రాకపోవచ్చు, 40 రోజుల్లో రాకపోవచ్చు. కాకపోతే నీకు ఏది సరి అయిన సమయమో అప్పుడు దేవుడు నీకు ఆ జవాబును దయచేసి నీకు ఇవ్వవలసిన రివార్డ్ని అని బైబిల్లో రాయబడి ఉంటుంది కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, వెన్ యూ ప్రే ఇన్ సీక్రెట్ యూ విల్ రిసీవ్ ద రివార్డ్ ఫ్రమ్ ద ఫాదర్ ఇన్ హెవెన్ అని రాయబడి ఉంటుంది. నువ్వు గనక చీకటి గదిలో లేకపోతే ఒక్కడివే ఒంటరిగా ఉండి నువ్వు కనుక ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడు, తండ్రి అనే దేవుడు పరలోకం నుండి నీకు ఇచ్చిన బహుమానము ఆయన నీకు అందజేస్తాడని తెలియపరుస్తున్నాడు. కాబట్టి సరి అయిన సమయంలో ఆయన నీకు జవాబిస్తాడు. గాడ్ ఈజ్ నెవర్ టు లేట్ ఆర్ నెవర్ టు ఎర్లీ, హీ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైమ్ అనే మాటని ఆయన ఎప్పుడు నెరవేరుస్తానే వచ్చాడు. హల్లెలూయా. ఆయన మన ప్రార్థనకి ఎర్లీగా జవాబు ఇవ్వడు, లేకపోతే ఆలస్యంగా జవాబు ఇవ్వడు, కానీ సరి అయిన సమయంలో ఆయన మనకి జవాబిచ్చే దేవుడు. హల్లెలూయా. ఈరోజు నేను మీతో మాట్లాడుకుందాం అనుకున్న అంశం చాలా షార్ట్ మెసేజ్ అండి. ఈ షార్ట్ మెసేజ్లో దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు అని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ స్పీక్ అబౌట్ ద స్టోన్ హార్ట్స్. రాతి హృదయం కలిగిన వారి గురించి నేను ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. ద స్టోన్ హార్ట్స్, రాయిలా మారిన హృదయాల గురించి. రాయిలా మారడం అంటే ఏ విషయం మన జీవితంలో జరిగినా, ఏ సంఘటన మన జీవితంలో జరిగినా, లేకపోతే ఎవరైనా బాధపడుతున్నారని మనకు తెలిసిన, ఎవరైనా సమస్యల్లో ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, అప్పుల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ప్రేమించిన వారు కోల్పోయారు అని తెలిసినా ఒక ఇంచు కూడా కదలకుండా రాయిలాగా వాళ్ళ హృదయం మారిపోయి, అయితే నాకేంటి, వాడు ఎటుపోతే నాకేంటి, ఐ హ్యావ్ మై ఓన్ వరీస్, నాకు ఉండాల్సింది నాకుంది, నా స్వార్థం నాకుంది, ఐఎమ్ నాట్ గోయింగ్ టు వరీ అబౌట్ దట్ పర్సన్ అనే రాయల హృదయాలు మారిపోతాయి. అది మాత్రమే కాదండి, వాక్యానికి సైతం, ఆరాధనకు సైతం పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న వాక్యాన్ని కూడా హృదయాలు రాయిలాగా మారిపోయి వాక్యం కూడా వాళ్ళని కరిగించలేనట్టు వాళ్ళ హృదయాలు మారిపోతూ ఉంటాయి. దేర్ ఆర్ ఫ్యూ రీజన్స్ ఫర్ దట్. కొన్ని కారణాలు వాళ్ళ హృదయం అలా మారిపోవడానికి, వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు, బలమైన కారణాలు వాళ్ళకు ఉంటాయి. కానీ వాళ్ళ హృదయాలు రాయిల్లా మార్చుకోవడానికి వాళ్ళే వాళ్ళ జీవితాలకి అవకాశం ఇస్తున్నారు. దే ఆర్ నాట్ లివింగ్ బై ద వర్డ్. ఇంకా నువ్వు వాళ్ళకి ఎవరు మాట చెప్పినా, ఏ వాక్యం చెప్పినా, ఎంత పశ్చాత్తాపం కలగాలని చెప్పి హృదయాన్ని కదిలించే వర్తమాన పరిశుద్ధాత్ముడు దయచేసిన దైవజనుడి ద్వారానో బోధకుడి ద్వారానో మనతో మాట్లాడినా సరే, హృదయాలు మాత్రం ఏమాత్రం కరగకుండా, పాప క్షమాపణలు ఒప్పుకోకుండా, తెలిసి తెలియని విధంలో నాకు అన్నీ తెలుసు అనుకొని వాక్యాన్ని వ్యతిరేకించి జీవితాన్ని జీవిస్తా, ఏదో నామకేవాస్ క్రైస్తవుల్లాగా, ఏదో పేరుకు క్రైస్తవుల్లాగా, రావాలి కాబట్టి వస్తున్నాం అన్నట్టు ఎంతోమంది జీవితాలు అలా మారిపోయినాయి. మీ కుటుంబాల్లో కూడా ముఖ్యంగా పురుషులు అలా ఎక్కువగా మారిపోతూ ఉంటారు. బికాజ్ వాళ్ళకి తగిలే ఇబ్బందులు కావచ్చు, వాళ్ళ రోజు ఎదుర్కొనే మాటలు, అవమానాలు కావచ్చు, వాళ్ళు చేసే పనిలో వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, వాళ్ళ అప్పుల్లో పడిపోయి వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి అనుకొని వాళ్ళకి స్థాయిని, స్తోమతకి మించిన అప్పులు చేసుకొని వాళ్ళు ఎంతోమంది దగ్గర మాటలు పడతా, అవమానాలు పొందుతా, వాళ్ళు బాధపడతా ఉండి ఆఖరికి హృదయాలు రాయిలా మార్చేసుకొని, ఇంక నేను ఎవరి మీద ఆధారపడాల్సిన నాకు అవసరం లేదు, నేనే కష్టపడి సంపాదించుకొని నా అప్పులు నేను కట్టుకుంటా, నాకు ఏ దేవుడు అక్కర్లా, ఎవరు సాయం చేయక్కర్లేదని చెప్పి హృదయాలు రాత్రిలా మార్చుకునే ఎంతోమంది ఉంటారండి. దానివలన మనకేమవుతుందో తెలుసా, హృదయం రాయిలా మారిపోయినప్పుడు ఎవరైనా బాధపడినా సరే మనకు పెద్దగా ఫరక్ పడదు. ఒకవేళ మన శత్రువు గనక వాడు బాధపడినట్లయితే, మన శత్రువు గనక వాడికి గుండెల్లో కానీ, లేకపోతే వాళ్ళ హృదయంలో కానీ, లేకపోతే వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబంలో కానీ ఏదైనా సమస్య వస్తే, ఈ రాయిలాగా మారిపోయిన వాడు వాళ్ళ గురించి బాధపడడు, కానీ వాడు సంతోషపడతాడంట. ఎవడైనా పడిపోతే బాగా అయింది అనుకుంటాడంట. మనం కూడా మనకు తెలియకుండానే
చిన్నతనంలో ఎవరైనా పడిపోతే అయ్యో అని వాళ్ళకి లేపకుండా నవ్వుకుంటూ ఉంటాం. మన ముందు మన చర్చ్లో కానీ ఏదైనా ఫంక్షన్లో కానీ చిన్నపిల్లలు పరిగెడతా పడిపోతే మనం ఏం చేస్తాం తెలుసా? పెద్దవాళ్ళైతే అయ్యో ఎన్ని పట్టుకొని వాడు ఏడుస్తుంటే వాడిని ఓదారుస్తారు. మనం మాత్రం నవ్వుకుంటూ ఉంటాం. బాగా పడ్డాడు రా, బాగా అయింది, ఇప్పుడు దాకా అటు ఇటు పరిగెట్టాడు, వాడికి అవ్వాల్సింది అయిందని చెప్పి మనం నవ్వుకుంటూ ఉంటాం. మనుషులుగా ఆ చిన్న వాటికి పెద్ద విషయం కాదండి. కానీ ఒకళ్ళ జీవితాలపైన ఎదుర్కోలేనంత ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు, లేదా వాళ్ళు తట్టుకోలేనంత బాధలు వాళ్ళు పొందుతున్నప్పుడు మనం కనుక సంతోషపడితే దేవుడు మనల్ని క్షమించడండి. అందుకని ప్రోవర్బ్స్ 24:17 ఇలా అంటున్నాడు కదా, సామెతలు 24:17 Do not rejoice when your enemy falls and do not let your heart be glad when he stumbles అని సామెతలు ఇలా రాయబడి ఉందండి. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకము. వాడు త్రొట్టిల్లినప్పుడు నీ మనసున ఉల్లసింపకము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. Why do people turn their heads or stone or their heart stones? ఎందుకని అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే మన శత్రువు గాయపడినప్పుడు, మన శత్రువు పడినప్పుడు వాడికి అవ్వాల్సిందే జరిగింది, వాడు ఇలాంటి జీవితం వాడు చేశాడు కాబట్టి నాకు అన్యాయం చేశాడు కాబట్టి, లేకపోతే ఇతరులకి నేను ప్రేమించే వారికి వాడు అన్యాయం చేశాడు కాబట్టి వాడికి తగిన శాస్తి వాడికి కలిగింది అని చెప్పి ఎంతోమంది సంతోషిస్తూ ఉంటారు. ఒకవేళ మీలో కూడా ఎవరైనా అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారా? మీకు వాళ్ళు ఎంత బాధ అయినా మిమ్మల్ని పెట్టచ్చు, ఎంత అవమానమైన వాళ్ళు మిమ్మల్ని చేయొచ్చు, కానీ ప్రభు వారిని వాళ్ళు సిలువ వేస్తూ ఎంత బాధలు అంత ఇబ్బందులు పెడతా శరీరాన్ని అంత గాయపరుస్తుంటే ప్రభువారు ఏం చెప్పారండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నారు. చాలామంది వాళ్ళకి తెలిసి తెలియనట్టు మన గురించి తెలియకపోయినా మన గురించి బూతు మాటలు మాట్లాడతా, లేకపోతే లేనిపోని నిందలు వాళ్ళు వేస్తా, మన గురించి పూర్తి అవగాహన లేకుండా మన గురించి ప్రోపగాండా చేస్తా, వేరొకరికి చెడ్డగా గట్టిగా సమాచారం ఇస్తూ ఉంటే వాళ్ళకి నువ్వు సమాధానం ఇవ్వకర్లా. వాళ్ళకి నువ్వేమి నేను ఇటువంటి వాడిని, ఇటువంటి దాన్ని, నేను అలాంటి వాడిని కాదు అని నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరంలా. సమస్త ఎరిగిన దేవుడు ఎవరు నీకు అన్యాయం చేస్తాడో, అన్యాయంగా మాట్లాడతాడో ఆయనే చూసుకుంటాడు అటువంటి వారిని. సో యూ డూ నాట్ హ్యావ్ టు రిప్లై ఫర్ ఎవ్రీబడి హూ కమ్స్ అగెయిన్స్ట్ యూ. నిన్ను వ్యతిరేకించే ప్రతి ఒక్కరికి నువ్వు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎలాంటి వాడిని కాదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా మాట్లాడిన వారు పరచబడ్డారా, దేవుడు ఒకవేళ వాళ్ళని దాడి చేశాడా, వాళ్ళకు ఒక దెబ్బ కొట్టాడా, దాని ద్వారా నువ్వు సంతోషించకూడదు కూడా. బికాజ్ ఆయన చేసే పని ఆయన చేసుకుంటున్నాడు, మనం చేసే పని మనం చేసుకోవాలి. సో డు నాట్ రిజాయిస్ వెన్ యువర్ ఎనిమీ ఈజ్ ఫాలన్ అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. నీ శత్రువు పడిపోయినప్పుడు నువ్వు ఉల్లసింపకము, సంతోషించకు అని దేవుడు తెలియచేస్తున్నాడండి. చాలామంది they turn their hearts harden, they turn their hearts like stones వాళ్ళ జీవితాల్లో. కానీ దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మొట్టమొదటిగా దానికి కారణం వాళ్ళ పాత జీవితంలో జరిగిన సంఘటనలు, ఎదుర్కొన్న ఇబ్బందులను బట్టి వాళ్ళ హృదయాలు రాతిలా మారిపోతూ ఉంటాయండి. ఎదుర్కొన్న సంఘటనలు అంటే ఇందాక చెప్పాను కదా, అవమానాలు, నిందలు, అప్పులు, అనారోగ్యాలు, లేకపోతే వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు ఫేస్ చేయలేని సమస్యల వల్ల, లేకపోతే ఎంతో వాళ్ళు ఎవరైనా ప్రేమించినట్లయితే వాళ్ళ హృదయం పగిలే వంటి అవమానం కనుక వాళ్ళకి కలిగినిచ్చినప్పుడు వాళ్ళ హృదయం రాయిలా మారిపోతుంది. చాలామంది ప్రేమలో విఫలమైపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ప్రేమ మీద విరక్త పుడుతుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? ప్రేమ మీద ఒక్కటే విరక్త పుట్టడం కాదు, లేకపోతే వాళ్ళు ప్రేమించిన వారి మీద ప్రేమ కోల్పోయి ఇంకెవ్వరి మీద ప్రేమ కలగకుండా ఉండడమే కాకుండా వాళ్ళు కంపాషన్ వాళ్ళ హృదయంలో కోల్పోతారంట. జాలి కలిగిన మనస్సును వాళ్ళు కోల్పోతారంట. వాళ్ళు జరిగిన ప్రేమకు వాళ్ళ జాలి మనసుకు ఏ విధమైన సంబంధము లేదు. కానీ ఆ గాయము వలన వాళ్ళ జీవితంలో ఉండే మంచి అంతా కూడా వాళ్ళు కోల్పోతారంట. ఏ దయ, ఏ జాలి లేకుండా ఎవడెట్టిపోతే నాకేంటి, ఎవడు బతికి ఎలా ఆగిపోతే నాకేంటి అని
వాళ్ళు రాతిలా వాళ్ళ హృదయాన్ని మార్చుకొని జీవితకాలం ఒంటరిగానే ఉండాలి, జీవితకాలం పెళ్లి చేసుకొని, జీవితకాలం ఎవరి మాట విన్నో, జీవితకాలం అవతల జెండర్ని హేట్ చేస్తుంటారు, ద్వేషిస్తూనే ఉంటారు. ఒకవేళ స్త్రీని ఎవరైనా మోసం చేసి వెళ్ళిపోతే వాడి మీద హేట్రెడ్ కాకుండా పురుషులందరి మీద హేట్రెడ్ వాళ్ళకి కలుగుతుంది. లేకపోతే పురుషుడిని స్త్రీ ఎవరైనా మోసం చేస్తే ఆవిడ మోసం చేసిన ఆవిడ మాత్రమే కాకుండా స్త్రీలందరి మీద వాళ్ళు వ్యతిరేకిస్తాయి. అందరూ ఇంతే, అమ్మాయిలందరూ ఇంతే, అబ్బాయిలందరూ ఇంతే, లేకపోతే పురుషులందరూ ఇంతే అని చెప్పి 30 ఏళ్ళు దాటే వరకు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇప్పుడు వచ్చి వాళ్ళకి అర్థమైంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేసిన పొరపాటు, ఒక్కరి వల్ల అందరి మీద అదే ముద్ర వేయకూడదు అని చెప్పి ఇప్పుడు ప్రార్థనా వసతులకి ఎంతోమంది వస్తూ ఉంటారు. బికాజ్ వాళ్ళ పాత జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి, వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులను బట్టి, వాళ్ళు ఎదుర్కొనే అవమానాలను బట్టి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను బట్టి, అనారోగ్యాలు బట్టి హృదయాలు రాయిలా మారిపోతాయి అంటండి. దాని తర్వాత కొంతమంది స్నేహితుల వలన, లేదా వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ వలన, ఫ్యామిలీ మెంబర్స్ వలన, ఎవరైతే వాళ్ళని మోసం చేస్తున్నారో, కుటుంబం అనుకున్న వాళ్ళే, స్నేహితులు అనుకున్న వాళ్ళే, వారి వలన కూడా వాళ్ళ హృదయాలు స్టోన్ హార్ట్స్లా మారిపోతాయి, రాయితీ హృదయంలా మారిపోతాయి అంటండి. మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో, ఎవరినైతే మనవారు అనుకుంటామో అటువంటి స్నేహితులే మనకు వెన్నుపోటు పొడిచి, మనం చెయ్యి చాపి మనకు సహాయం చేయాల్సిన సమయంలో మనకి దూరం అయిపోతూ ఉంటారు. లేదా మన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలకు వాళ్ళు మనకు తోడుగా ఉండాలి అని మనం అనుకుంటున్నప్పుడు అప్పుడే మనకు వెన్నుపోటు పొడిచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే మన జీవితంలో ఏదైనా దేవుడు ఆశీర్వదిస్తే అది చూడలేక, ఓర్చుకోలేక, లేనిపోని నిందలు స్నేహితులన్న వారే మన పైన వేసి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. దాని ద్వారా మన హృదయాలు రాతిలా మారిపోతూ ఉంటాయి. అది మాత్రమే కాకుండా కుటుంబీకులు మనల్ని మోసం చేసి కేవలం డబ్బు కోసం, ఆస్తి కోసం అన్న, తమ్ముడు, చెల్లి, అక్క అని లెక్క లేకుండా జనం అందరి ముందు, కుటుంబం అందరి ముందు అవమానించి ఇష్టానుసారంగా మాట్లాడి కుటుంబాన్ని నుంచి వాళ్ళ సంబంధాలు తెంచుకొని దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కేవలం డబ్బు కోసం, వాళ్ళ ఆస్తి కోసం, ఆస్తి తగాదాల వల్ల, డబ్బు వల్ల ఎన్ని కుటుంబాలు చెదిరిపోయినాయి అనే మాట మనం వింటున్నామండి. కుటుంబాల్లో గౌరవాలు ఉండట్ల, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలనే ఆప్యాయత ఉండట్ల, తండ్రి, తల్లి ఎంత బాగా పెంచారు, ఎంత బాగా చూస్తున్న, డబ్బు అనే సమస్య వచ్చేటప్పటికి, ఆస్తి అనే గొడవ వచ్చేటప్పటికి కుటుంబాలు చెదిరిపోయి కోర్టుల దగ్గరికి, పెద్దల దగ్గరికి, కుల పెద్దల దగ్గరికి, మత పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తగాదాలు చేర్చుకుంటా, నాకు ఎవరికైనా ఎవరైనా అన్యాయం చేసినట్లయితే అదే మందిరానికి వెళ్ళే కుటుంబం ఇంకొకరు ఇంకో మందిరానికి, ఇంకొకరు ఇంకో మందిరానికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కేవలం ఆస్తి, డబ్బు, ఆ ఆలోచన వలన. అన్యాయం చేసేవారు ప్రతి చోట ఉంటారండి. కానీ నువ్వు గనక వాళ్ళ మీద నీ భరోసా పెట్టుకోకుండా దేవుని పట్ల నువ్వు భరోసా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన జవాబు అనుగ్రహిస్తాడు. అది మాత్రమే కాకుండా హృదయాలు ఎప్పుడు రాయితీలా మారిపోతాయో తెలుసా? వాళ్ళు ఎంతగానో ప్రేమించిన వారు వాళ్ళని కానీ, లోకాన్ని కానీ విడిచిపెట్టి వెళ్ళిన సమయంలో, అంటే తల్లిదండ్రులు కానీ, లేకపోతే భార్య కానీ, పిల్లలు కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎంతగానో ప్రేమించిన వారు కానీ, లేకపోతే వాళ్ళ జీవితంలో ఎంతగానో ప్రేమించిన వారు వాళ్ళు కోల్పోయినప్పుడు వాళ్ళ హృదయాలు రాత్రిలా మారిపోతాయి అంటండి. ఈ విషయం చెప్తుంటే నాకు నా జీవితంలో జరిగిన సంఘటన గుర్తొస్తుందండి. కోవిడ్ టైంలో నేను ఇండియా దేశానికి వచ్చాను అమెరికా నుంచి. మళ్ళీ కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి అని తెలిసి నేను అప్లికేషన్స్ అన్నీ పెట్టుకుని నేను అమెరికా దేశం తిరిగి వెళ్ళిపోయిన వారం రోజుల్లోనే మా నాన్నమ్మ గారు చనిపోయారన్న వార్త వచ్చింది. కేవలం చెవుల్లో చిన్న ఇన్ఫెక్షన్ ఆమెకు వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తున్న సరిగ్గా ఆమె మందులు తీసుకోలేనందువల్ల, కోవిడ్ టైంలో డాక్టర్స్ అందుబాటులో లేనందువల్ల కేవలం ఆ చెవుకే అప్పుడప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ ఇన్ఫెక్షన్ ఏమైందంటే చెవిలో నుంచి ఆ చిన్న ఇన్ఫెక్షన్ అది బ్రెయిన్లోకి పాకి న్యూరల్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఎంత ప్రాబ్లం అయిపోయి ఆమె చనిపోయారండి. కోవిడ్ టైంలో కోవిడ్ రాలేదు కానీ ఆ న్యూరల్ బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చి ఆమె చనిపోయారు. ఆ వార్త తెలియగానే నా హృదయం పగిలిపోయింది. నాకు బాధ, వేదనతో గురయ్యాను. నేను ఇంట్లో వాళ్ళు నాకు ఆ వార్త చెప్పగా నేను వాళ్ళతో ఏం మాట్లాడాలో నాకు అర్థం కాల. నాకు చాలా బాధ వేసింది. వారం రోజులైంది ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, ముఖ్యంగా కోవిడ్ టైంలో ఫ్లైట్ టికెట్స్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉండేవి. అది మాత్రమే కాకుండా ఎక్కువ ఫ్లైట్స్ దొరికేవి కాదు. అమెరికా దేశం వెళ్ళాలంటే ఎంతో మానిటరింగ్ చేసి ఎన్నో మెడికల్ రిపోర్ట్స్, ఎన్నో కోవిడ్ టెస్ట్స్, ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టేవారు.
కోవిడ్ టైంలో ఎక్కువగా కార్యాలు కూడా జరిగించుకునేవారు కాదు. అంత గొప్ప సేవ మా నాన్నమ్మ గారు చేసిన, ఆమె చనిపోయారంటే ఎంతోమంది రావాలనుకుంటారు. నేను ఇంటికి వీడియో కాల్ చేసి మాట్లాడదామంటే నాన్నగారిని వీడియో కాల్లో మా బాబాయ్ని మా నాన్నగారిని చూపిస్తే వాళ్ళు కళ్ళనీళ్ళు ఇంకిపోయి ఏ మారు మాట్లాడకుండా అలా ఉండిపోయారండి. వాళ్ళు రాయిలాగా మారిపోయారు. వాళ్ళు దిగమింగుకోలేకపోయారు. తల్లి చనిపోయిన వార్త వాళ్ళ ముఖాలు చూసి ఏ నోరుతో నన్ను అడగమంటారండి, నా పప్పా నేను ఇంటికి తిరిగి వస్తాను, లేదా బాబాయ్ నేను ఇంటికి తిరిగి వస్తాను, ఆఖరిసారైనా నా నాన్నని చూడాలి, నాన్నమ్మని చూడాలి అని చెప్పి ఎలాగ అడుగుతానండి. వాళ్ళు ఎంతో ప్రేమించారు. మేమెంతో ప్రేమించిన ఆమె చనిపోయేటప్పటికీ మాకు ఇంకా తట్టుకోలేకపోయామండి. హృదయాలు రాత్రిలాగా మారిపోయినాయి. ఆ తర్వాత ఏ వార్త వచ్చినా సరే అంతే కదా, మనుషులం కదండి. ఎంత సేవ చేసినా, ఎన్ని చేసినా, కుటుంబంలో ఎంతో ప్రేమించిన వారు చనిపోయారని తెలిసినప్పుడు ఎంత మనం బలవంతులమైనా ఎప్పటికీ తట్టుకోలేమండి ఆ వార్తని. అలాంటి సమయాల్లో హృదయాలు రాతిలా మారిపోతాయండి. ఇంకొక సమయాలు ఏంటో తెలుసా? జలసీతో నిండినప్పుడు. మన ముందే ఎదిగిన వారు, మన తోడుగానే ఉండేవారు, మనతోనే కలిసి ఉండేవారు, మన కళ్ళ ముందే ఉండేవారు, సడన్గా వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, ఊహించని స్థాయికి వెళ్తున్నారు, వాళ్ళ జీవితం మారిపోతుంది, మనం మాత్రం ఇలాగే ఉండిపోయామని చెప్పి కుళ్ళు మొదలవుతుందండి చాలా హృదయాలలో. అప్పుడు రాత్రిలాగా మారిపోద్ది అంటండి. అయ్యో నా తమ్ముడే కదా, నా ముందు పెరిగాడు, వాడు అంత కష్టపడి ఉన్నతమైన స్థితికి వెళ్తున్నాడే, వాడు ఆశీర్వదించబడితే నాకేంటి ఈర్ష వస్తుంది. అరే మా అన్నయ్య కొడుకే కదా, లేకపోతే మా అక్క కొడుకే కదా, మా తమ్ముడు కొడుకు కూతురే కదా, లేకపోతే మా చెల్లె కూతురే కదా, అంత బాగా చదువుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళింది, అంత బాగా దేవుడు వాడుకుంటున్నాడు అని సంతోషించాల్సింది పోయి, సొంత వారు కుటుంబం అని తెలిసినా సరే వాళ్ళ మీద కుళ్ళు, ఈర్ష, కుతంత్రాలతో వాళ్ళు ఎలాగైనా పడిపోవాలని చెప్పి ప్రార్థించేవారు ఎంతోమంది ఉంటారండి. చాలా తప్పండి అలా జలసి పడిపోవడం. మన స్నేహితులు ఎదుగుతుంటే తట్టుకోలేకపోయిన వారు ఎంతోమంది ఉంటారు. స్నేహంలో విభజన తీసుకొచ్చేసి, ఎందుకంటే ఒకళ్ళు దీవించబడుతున్నారు, ఒకళ్ళ జీవితం ఆశీర్వదించబడుతుంది, అదే వయసులో ఉన్నవారు, అదే స్థాయిలో ఉన్నవారు, అదే చదువులు చదువుకున్నవారు ముందుకు వెళ్ళలేక, ముందుకి సాగలేక అప్పులలో పడిపోయి, లేకపోతే అవమానాలు ఎదుర్కొని కుళ్ళుతో నిండిపోయి స్నేహితుల మధ్యన, కుటుంబాల మధ్యన చిచ్చు పెట్టి దూరం అయిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. కేవలం జలసీ వల్ల. ఆ కుళ్ళు ఎప్పుడైతే హృదయంలోకి చేరిందో ఎంత మంచి మాట చెప్పినా మనకు అది తప్పుగానే ఉంటుంది. ఒకవేళ గర్దించినా అది మనల్ని తిట్టుగానే అనిపిస్తుంది. కుళ్ళుతో నిండిపోయినప్పుడు మనం ఎంత ప్రయత్నించినా మారు మనసు అనేది మాత్రం రాదు. రాతిలాగా హృదయం మారిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని పాయింట్స్ నేను మీకు తెలియజేశాను కదా, ఇన్ని కారణాల వల్ల మన హృదయం రాయిలా మారిపోతుంది. ఈరోజు ఎంతోమంది మీరు ప్రార్థనావసరతలు పెడుతున్నారు కదా, ప్రార్థనావసరతలు పెట్టినప్పుడు మీలో కూడా నేను చెప్పిన ఈ పాయింట్స్లో ఏ విధమైన తప్పులు, లోపాలు కనుక మీ ఎడలో ఉన్నట్లయితే, మీ పాత జీవితం వలన కానీ, లేకపోతే మీ ముందు ఒకళ్ళు ఎదిగిపోతున్నారని కుళ్ళు వల్ల కానీ మీ హృదయం రాయిలా మారిపోయి ఇష్టానుసారంగా జీవిస్తా కానీ దేవుణ్ణి మాత్రం దేవా నా ప్రార్థన ఆలకించని అడిగితే దేవుడు అటువంటి ప్రార్థన ఆలకించడంటే ఆలకించడండి. ఎందుకంటే ఆయన నీ హృదయాన్ని ఎరిగినవాడు. హీ నోస్ యువర్ మోటివ్స్ అని రాయబడి ఉంటుంది జేమ్స్ 2:2లో. జేమ్స్ 2లో రాయబడి ఉంటుందండి. యూ కెనాట్ మాక్ గాడ్. నీ హృదయం కనుక రాయిలాగా మారిపోయి ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తా, మారు మనసు పొందకుండా నువ్వు మొరపెడతా, ఒకరిపైన కుళ్ళు, కుతంత్రాలతో నువ్వు నిండిపోయి మరొక వైపేమో నువ్వు మంచివాడిగా, మంచిదానిలాగా నటిస్తా, దేవుని ముందు నీ పాపక్షమాపణలు ఒప్పుకోకుండా నువ్వు కనుక అలా జీవిస్తున్నట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. నన్ను అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పిన దేవుడే అదే జేమ్స్లో ఇలా చెప్తున్నాడండి. ఈవెన్ ఇఫ్ యు ఆస్క్ యూ విల్ నాట్ రిసీవ్ అని జేమ్స్ రాస్తున్నాడండి. నువ్వు అడిగినా నీకు జవాబు రాదు అని చెప్పి, బికాజ్ హీ నోస్ యువర్ మోటివ్స్ ఇన్సైడ్. కాబట్టి నీ హృదయంలో లోతుల్లో ఉన్న దేవునికి అయిష్టమైన కార్యములను, అయిష్టమైన తలంపులను నువ్వు హృదయంలో నుంచి కనుక వేరుపరుచుకొని నువ్వు మారు మనసు పొంది అప్పుడు కనుక ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా నీ ప్రార్థనకి ఆయన ఉత్తరం ఇవ్వబోతున్నాడు, జవాబు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఈరోజు కొద్ది నిమిషాలు మరి మత్తయి సువార్త నుండి 12వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూసుకొని ఈ వాక్యాన్ని మనం ముగిద్దామండి.
గోయింగ్ ఆన్ ఫ్రమ్ దేర్ దట్ ప్లేస్ హీ వెంట్ ఇన్ టు సినగాగ్. యేసు ప్రభు వారంట కొంత సమయం అయిన తర్వాత 9వ వచనం ఒకసారి చదువుతారండి. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో చాలు. సమాజ మందిరంలోకి ప్రభువారు ప్రవేశించారంట. ఎక్కడి నుంచి ఆయన వెళ్ళారండి? ప్రభువారు ఆయన శిష్యులు కలిసి ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వాళ్ళు వెళ్తుండగా ఒక గ్రెయిన్ ఫీల్డ్ అక్కడ ఉందంటండి. ఆ గ్రెయిన్ ఫీల్డ్ అక్కడ ఉన్నప్పుడు అది దాటుకుంటూ వెళ్తుంటే కొంచెం ఆకలి వేసిన ఆ డిసైపుల్స్, ఆ శిష్యులు, ఆ రోజు సబ్బాతు దినమని వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు సమాజ మందిరానికే వాళ్ళు ప్రయాణం వెళ్తున్నారు. ఎందుకంటే యూదుడు అనిపించుకునే ప్రతి ఒక్కడు ఆ సబ్బాతు దినం రోజున సమాజ మందిరానికి వెళ్ళకుండా ఉండడంటండి. ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్దవాడైనా, ఆఖరికి పరిసయుడైనా, సద్దూకేయుడైనా, లేకపోతే వేరొక తెగకి సంబంధించి ఉన్నవాడైనా, యూదుడు అనిపించుకునే ప్రతి ఒక్కడు సమాజ మందిరానికి మానకుండా వెళ్ళి వాళ్ళు వాక్యాన్ని నేర్చుకుంటారంటండి. ఎంత తెలిసినా సరే, ఎంత పెద్దవారైనా. అలాగనే యేసుప్రభు వారు వెళ్తుంటే వాళ్ళు కొన్ని గింజలు, వాళ్ళు రెమ్మలు వాళ్ళు తెంపుకున్నారని చెప్పి వాళ్ళ పైన ఈ పరిశీలన నిందవేయడం మొదలుపెట్టారు. సబ్బాతు దినం రోజున ఇలా చేయకూడదని నీ శిష్యులకు తెలియదా? వాళ్ళు ఎందుకని తీసుకుంటున్నారని ప్రభువారిని ప్రశ్నిస్తున్నారంట. అక్కడ చేసినది శిష్యులైతే వేలు చూపించేది ప్రభువారి మీద మాత్రమే. ఆ సమయంలో కొన్ని సమయాల్లో ప్రభువారు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా వాళ్ళు ఏదన్నా ఆయన మీద నింద మోపినా సరే ఆయన మీద మోపితే ఆయన తిరిగి వెళ్ళిపోయేవారు. కానీ ఆయన శిష్యుల మీద మోపినట్లయితే, ఆయనను ప్రేమించే వారి మీద మోపినప్పుడు ఆయన కొన్నిసార్లు ఖచ్చితంగా వాళ్ళకి సరి అయిన జవాబు వాళ్ళకి ఇచ్చేవారంటండి. ఆ 12వ అధ్యాయంలో ముందు వచనాలు కనుక మనం చూసినట్లయితే ప్రభువారు వాళ్ళకి సరి అయిన జవాబు 1 నుంచి 8వ వచనం మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. వాక్యము నుండే, వాళ్ళు ఎరిగిన ధర్మశాస్త్రం నుండే వాక్యాన్ని తెరిచి వాళ్ళతో సూటిగా మాట్లాడారంట. సూటిగా మాట్లాడి, సో ఈరోజు సబ్బాతు దినంలో అది తీసుకోవడం తప్పు కాదు. ఎందుకంటే పాత నిబంధనలో హోసేయ గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనంలో ఎలా రాయబడి ఉందని చెప్పి జీసస్ కోటెడ్ దోస్ టు రిమైండ్ దెమ్ ఆఫ్ దేర్ ఓన్ వర్డ్స్. ఆ ధర్మశాస్త్రం నుండి, ఆ పాత నిబంధన నుంచి వాళ్ళు ఏదైతే పాటిస్తారో ఆ వాక్యం నుంచి తీసి వాళ్ళకి సరి అయిన జవాబు వాళ్ళకి దయచేసి అక్కడి నుంచి వెళ్ళసాగారంట. అప్పుడు 12వ వచనం ఇలాగ మొదలైందండి. గోయింగ్ ఫ్రమ్ దట్ ప్లేస్ హీ వెంట్ ఇన్ టు సినగాగ్. సమాజ మందిరంలోకి ప్రభువారు ఆయన శిష్యులు వెళ్ళసాగారంట. వెళ్ళిన తర్వాత అంటండి, అక్కడ ఒక ఊచ చేయి కలిగిన వాడు ఒకడు ఉన్నాడంట. 10వ వచనం ఒకసారి చదువుతారమ్మా. ఇదిగో ఊచ చేయి కలవాడు ఒకడు కనపడెను. వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా? ప్రభువారు సమాజ మందిరంలోకి కేవలం శిష్యులతో పాటు అడుగు పెట్టారు. కానీ ఆయన ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏ కార్యం ఆయన చేయలేదు. అక్కడ ఆయన బోధకుడుగా వెళ్ళలేదు. కానీ యూదుడు కాబట్టి యూదాచారాన్ని గౌరవించి, ఆ దేశంకున్న కల్చర్ని గౌరవించి, ధర్మశాస్త్రంని తోసి వెయ్యకుండా, ధర్మశాస్త్రంని కొట్టివేయకుండా, దాన్ని అతిక్రమించకుండా, దాన్ని దాటకుండా సమాజ మందిరానికి సబ్బాతు దినం రోజున ఆయన వెళ్ళారు. కానీ ఈ పరిసయ్యులు రాతి హృదయం కలవారు కదా, వాళ్ళు ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళినా సరే ఆయన్ని ఊరకే వదలకుండా ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నించారంట. ఈ వచనంలో రాయబడి ఉందండి, లుకింగ్ ఫర్ ఎ రీజన్ టు బ్రింగ్ చార్జెస్ అగెయిన్స్ట్ హిమ్ అని. ఆయన మీద ఏదో ఒక నేరారోపణ చెయ్యాలి, ఆయన మీద వేలు పెట్టి చూపించాలి, ఆయన ఇటువంటి వాడు అని ఏదో ఒకలాగా ఆయన తప్పు లేకపోయినా తప్పు వెతకి చూపించాలి అని వాళ్ళు ప్రయత్నించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారండి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవ్వట్లా, ఎన్ని నిందలు వేస్తున్నా వాక్యాన్ని చూపించి వాళ్ళని దెబ్బ కొడుతున్నారు ప్రభువారు. సమాజ మందిరానికి వెళ్ళారు. ఆయన యొక్క మాట మాట్లాడా, ఒక్క కార్యం చేయాల, ఆయన ఊరకే సమాజ మందిరంలో ఆయన ఉంటే ఈ పరిసేలు ఈ కుళ్ళుతో నింపబడిన వారు. ఎందుకో తెలుసా వాళ్ళ కుళ్ళు?
ఒకటి వాళ్ళు ఏ మెస్సయ్య అయితే వాళ్ళు కోరుకున్నారో అటువంటి మెస్సయ్య రాలేదు, వాళ్ళని వ్యతిరేకించే మెస్సయ్య వచ్చాడు, వాళ్ళు చేసేది తప్పు, వేషధారణ తప్పు అని చెప్పే మెస్సయ్య వచ్చాడని చెప్పి ఒకలా వ్యతిరేకిస్తుంటే, మరొక రూపంలో పరిసయ్యులు ఎలాగైతే మత బోధకులుగా, మత ప్రచారకులుగా, మతంలో అన్నిటి కంటే అధికమైన స్థానంలో ఉండి డబ్బు, పేరు, హోదా కలిగిన వారు ఎలాగైతే పరిసయ్యులు వాళ్ళు ఉన్నారో, ప్రభువారు వాళ్ళ మించిన పరిచర్య. ఆయన మాట్లాడుతుంటే వేలాది జన సమూహంలోకి వచ్చేవి. ఈ పరిసయ్యులు మాట్లాడుతుంటే కనీసం ఒక్కడు కూడా వచ్చేవాడు కాదంట. ఒక 10 మంది చేరుకునేవారంట. అప్పటి వరకు పరిసయ్యులను వంగి దండాలు పెట్టేవారు. పరిసయ్యుడు వీధుల్లో నడిచికెళ్తుంటేనంట వాళ్ళు ఎంతో భయభక్తులతో వంగేవారంట. ఎందుకంటే పరిసయ్యుడు వేసుకునే వస్త్రాలు ఎంతో ఖరీదైనవి. పరిసయ్యుడు నడుస్తుంటే తల ఎత్తుకొని గర్వంతో నడిచేవాడు. ఎందుకో తెలుసా? ధర్మశాస్త్రమును బట్టి కొట్టినవాడు, కంఠస్థ పట్టబడినవాడు. వాడు నిద్రలో ఉన్నా సరే లేపి ధర్మశాస్త్రం నుండి కానీ, లేదా మొదటి 5 పుస్తకాలు పెంటట్యూక్ నుండి కానీ ఏ ప్రశ్న అడిగినా సరే వాడు సరి అని జవాబు చెప్పేవాడంట. వాడు చిన్న నాటి నుండే పరిసయ్యుడు అనబడిన వాడు వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నవాడంట. కాకపోతే వాక్యాన్ని వాడు బై హార్ట్ చేశాడు, కానీ వాడి హృదయంలోకి తీసుకోవాలి. హీ డిడ్ నాట్ కీప్ ఇట్ ఇన్ హిస్ హార్ట్. ఈవెన్ దో హీ బై హార్టెడ్ ద వర్డ్, హీ డిడ్ నాట్ కీప్ ఇట్ ఇస్ ఇన్ హిస్ హార్ట్. మీకు అర్థమవుతుందా అండి? వాక్యాన్ని బట్టి కొట్టాడు, కానీ వాక్యాన్ని హృదయంలోకి వాడు తీసుకోవాలా. ఆ పరిసయ్యులు వాక్యానుసారంగా వాళ్ళు జీవించలా. బట్టి కొట్టి పెదాలపైన వాళ్ళు వాక్యాన్ని పెట్టుకున్నారు, కానీ హృదయం పైన వాళ్ళు వాక్యాన్ని రాసుకోవాలా. వాక్యానుసారంగా వారు జీవించకుండా ఆ వాక్యాన్ని తెలిసిన వాక్యాన్ని ఒక ధర్మశాస్త్రముగానే చూశారు, ఒక లాగానే చూశారు, కానీ దాన్ని పాటించాలి, దానిలోంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా లూప్ హోల్స్ ఎతకాలి అని చూశారే. కానీ ఎప్పుడు వాళ్ళు వాక్యంలోకి లోబడి వాళ్ళు ప్రవర్తించలా. వాళ్ళు జోబీలు నింపుకోవడం ఎలాగా, అవతల వాళ్ళని దూషించడం ఎలాగా, అవతల వాళ్ళపైన జడ్జ్ చేయడం ఎలాగా, అవతల వాళ్ళపైన నింద వేయడం ఎలాగా, వాళ్ళు పాపిలు, వాళ్ళు చేసే బోధ తప్పు, అది ఇది అని చెప్పి ఇష్టానుసారంగా పరిసయ్యులు ప్రవర్తించేవారు. ప్రభువారి మీద ఎప్పుడు నేరారోపణ చేయడానికి ప్రయత్నిస్తూనే వచ్చేవారు. ప్రభువారు ఆ శిష్యులతో, వాళ్ళ స్నేహితులతో కూర్చొని భోంచేస్తుంటే ప్రభువారి వైపు చూసి వీళ్ళు ఎప్పుడు ఉపవాసం ఉండరా, వీళ్ళు ఎప్పుడు తాగుతూ ఉంటారని చెప్పి ఆయన మీద తిండి బ్రోతు, తాగుబ్రోతు అని చెప్పి ప్రభువారి పైన నింద, శిష్యుల పైన నింద వేసేవారండి. ప్రతి విషయంలో తప్పు చూసేవారు, తప్పు ఎత్తి చేసేవారు. అసలు ఆ ప్రభు వారిని కానీ వాళ్ళని కానీ వీళ్ళేదో అతి పరిశుద్ధుల్లాగా ప్రవర్తించేవారు. లోపల వాళ్ళు ఎంత చండాలమైన మనసు కలిగి ఉన్నవారు, ఎంత కుళ్ళు కుతంత్రాలతో వాక్యానికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తా వేరొకరిని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని చెప్పి వాళ్ళని దూషిస్తూనే ఉండేవారంటండి. అటువంటి వారు క్రైస్తవంలో కూడా ఈనాడు ఎక్కువైపోయారు. మతోన్మాదులుగా తయారైపోతున్నారు, మతాన్ని ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా ప్రేమను ప్రకటిస్తుంటే, మారు మనసును ప్రకటిస్తుంటే వాక్యాలు వినకుండా ఇష్టానుసారంగా వేలు పెట్టి చూపిస్తున్న వారు ఎక్కువైపోతూ ఉన్నారు. అలాగే పరిసయ్యులు కూడా ఆ దినంలో చేసేవారండి. దే నో ద వర్డ్ ఆఫ్ గాడ్ బై హార్ట్ బట్ నాట్ బై దేర్ హార్ట్ అనే వర్డ్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వాక్యాన్ని బట్టి కొట్టడం గొప్ప కాదండి, వాక్యాన్ని హృదయంలో నింపుకోవడం చాలా గొప్ప. చాలామంది కీర్తనలు బట్టి కొడుతూ ఉంటారు. సండే స్కూల్లో పోటీలు పెట్టినప్పుడు, యూత్ ప్రోగ్రాంలో పోటీలు పెట్టినప్పుడు, చర్చిల్లో పోటీలు పెట్టినప్పుడు 119వ కీర్తన మొత్తం బట్టి కొట్టేస్తారు. అంత పెద్ద కీర్తన, లేకపోతే బైబిల్లో ఉండే పెద్ద పెద్ద వాక్యాలన్నీ బట్టి కొట్టేస్తారు, కానీ ఆ వాక్యంలో ఉండే అర్థం వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు. బట్టి కొడుతున్నారు కానీ వాళ్ళ హృదయంలో, వాళ్ళ తలంపుల్లో వాక్యాన్ని నింపుకొని వాళ్ళ వాక్యానుసారంగా ఎవరు జీవించట్లేదండి. పరిసయ్యులు కూడా మనలాంటి వారే. వాళ్ళు ఆ ధర్మశాస్త్రముని పరిశుద్ధంగా చూడకుండా ఒక దేశాన్ని నడిపించడానికి ఒక గ్రంథంలో ఒక లాగా చూశారు. మనం కూడా అంతే కదండి. గవర్నమెంట్ మనకి ఎన్నో లాస్, ఎన్నో నిబంధనలు పెడితే పోలీస్ చూడకపోతే సిగ్నల్ రెడ్లో ఉన్నా వెళ్ళిపోతాం. ఆపోజిట్ ట్రాఫిక్ వస్తున్నా అక్కడ పోలీస్ లేకపోతే వేరొక మార్గంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. ఇంకా పెద్ద పెద్ద తప్పులు చేసేవాళ్ళు లాలో లూప్ హోల్స్ ఎత్తుక్కొని ఇది చేస్తే
తప్పు అయినా అని తెలిసినా సరే ఇంకొక పని చేస్తే లాలో దానికి ఇంకొక చట్టం ఉంది కాబట్టి దాన్ని వ్యతిరేకంగా ఎవరికి తెలియదు కాబట్టి పాపాలు తప్పులు చేసేస్తా, డబ్బు కోసం, పేరు కోసం, హోదా కోసం ఎన్నో తప్పులు చేసేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళు తప్పు చేసి ఒకవేళ ట్రాఫిక్ రూల్ని అధిగమించి ప్రయత్నిస్తున్నా ఎవరైనా పోలీస్ ఆపితే వెంటనే వాళ్ళు తెలిసిన రాజకీయ నాయకుడికో లేకపోతే ఒక పెద్దకో ఊరిలో పేరు పలుకుబడినోడికో ఫోన్ చేసి ఇస్తారు. ఫైన్ తప్పించుకొని తప్పు చేసి వాళ్ళు పొందుకోవాల్సిన శిక్ష వాళ్ళు పొందుకోకుండా దాన్ని దాటి అధిగమించి వెళ్ళిపోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. మనం చిన్న చిన్న తప్పులు ఇలాగే చేస్తామో, కానీ వాళ్ళు పరిచయాలు అనబడ్డవారు, మతాన్ని ఎంతో గౌరవిస్తాం, అతి పరిశుద్ధుల్లో పరిశుద్ధులు అనగా నటించేవారు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తా వాక్యాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దే యూస్ టు బెండ్ ద వర్డ్ అంటండి. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఈ వాక్యం వాడితే ఇక్కడ అవసరం కాబట్టి ఈ వాక్యానుసారంగా జీవించాలని చెప్పి ఈ వాక్యాన్ని బోధించేవారు. దానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించి ఎవరైనా ప్రశ్నిస్తే ఇంకొక వాక్యాన్ని వాళ్ళ జీవితంలో ఎత్తి, ఈ వాక్యం మీకు తెలీదా, అది తెలిసిన వారు ఇది తెలీదా, ఇది తెలిసిన వారు అది తెలీదా అని చెప్పి ప్రశ్నిస్తా వాళ్ళు దాటివేస్తూ ఉండేవారంట. వాళ్ళ తప్పులు కప్పుపుచ్చుకోవడానికి వాక్యాన్ని, ధర్మశాస్త్రం ఇష్టం వచ్చినట్టు వాడుకునేవారంటండి. అది తెలిసిన ప్రభువారు తెలిసినా సరే కొన్నిసార్లు గద్దించారు. ఈ సమయంలో ఆయన మౌనంగా ఉండి నేను సబ్బాతు దినం రోజున దేవాలయంకు వెళ్తాను, సమాజ మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటాను, దేవుణ్ణి ఆరాధిస్తానని తీర్మానం చేసుకొని ఆయన ఒక్కడే వెళ్ళకుండా శిష్యులతో పాటు వెళ్ళి ఆయన ఆరాధించడానికి ఆయన వెళ్తే ఆయన మీద నేరారోపణ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారంటండి. ఆ ఓచ చేయగలిగిన వాడు అక్కడ ఉన్నారంట. ఒకసారి 10వ వచనం ఒకసారి చదువుతామా. A man with a shriveled hand was there looking for a reason to bring charges against Jesus. They asked him, "Is it lawful to heal on the Sabbath?" ఇదిగో ఊచ చేయి గలవాడు ఒకడు కనపడెను. వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. విశ్రాంతి దినము రోజున స్వస్థపరచుట న్యాయమా అని చెప్పి ప్రభు వారిని ఆ పరిసయ్యులు అక్కడ ఉన్నవారు ప్రశ్నిస్తున్నారంట. ఈ మత పిచ్చి పట్టిన వారు, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నానండి. ఈ మత పిచ్చి పట్టిన పరిసయ్యులు సబ్బాతు దినం రోజున ఆ ఓచ చేయి కలిగిన వాడిని స్వస్థపరచడం న్యాయమా అని అడిగారు కదా. ఒక్క విషయం మనం అక్కడ ఆలోచించాలండి. అక్కడ ప్రభువారు ఏ మాట మాట్లాడలేదు, ఎందుకంటే అక్కడ వాక్యంలో అప్పటి వరకు ప్రభువారు ఇలా సెలవిచ్చారు, లేకపోతే ఓచ చేయి కలిగిన వాడిని చూశారు, వాడిపైన జాలి పడ్డాడు, కరుణ పడ్డాడు, వాడి తన దగ్గరికి వెళ్ళాడు, లేకపోతే అతని గురించి ఎవరైనా ప్రభువారికి చెప్పారు అని అక్కడ రాయబడలేదండి. బికాజ్ మత్తయి హీ వాజ్ ఎ ఐ విట్నెస్ ఫర్ జీసస్. ఈవెన్ దో హీ వాజ్ ఎ లీవై, హీ లెఫ్ట్ హిస్ ప్రొఫెషన్ టు ఫాలో జీసస్. లేవుడైన మత్తయి ఎంత గొప్ప స్థానంలో ఉండి, ఎంత డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, తను ఉండే ట్రైబ్ కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు అవన్నీ విడిచిపెట్టి ప్రభువారిని వెంబడిస్తా నిజ జీవితంలో సాక్షిగా ఉంటా, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా రాస్తూ ప్రభువారిని చూస్తా అక్కడ గ్రంథాన్ని రాసేవాడు. ఎందుకంటే వేరొక వాక్యాల్లో ప్రభువారు అతనిని చూసి జాలిపడ్డారు, అయితే అతని గురించి ఒకరు వచ్చి చెప్పగా ప్రభువారు అతనికి జవాబిచ్చారు అని చెప్పి రాయబడి ఉంటుంది. ఇక్కడ అటువంటిది ఏమీ రాయబడలా. అంటే ప్రభువారు ఏదో చేస్తారు అని తెలిసి ఆ ఊచ చేయి కలిగిన వాడు సమస్యను వాళ్ళు గ్రహించి ఆ సమస్య గురించి వాళ్ళు ఏమీ చేయకుండా ప్రభువారిపైన నేరారోపణ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారంట. ఒక్కసారి ఈ విషయం మనం ఆలోచిద్దామా. ఆ ఊచ చేయి కలిగిన వాడికి ఆ సమస్య ఉందని చెప్పి పరిసయ్యులకు ముందే తెలుసు కాబట్టి వాళ్ళ మందిరంలోకి రాగానే ఆ సమస్యని వాళ్ళు ఎత్తిపట్టి చూపిస్తున్నారండి. వాళ్ళతో పాటు పెరిగినవాడు, ఆ ఊరి వాడే వచ్చి చేయగలిగినాడు. ప్రతి వారం సమాజ మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించేవారు, దేవునికి కానుకార్పణ చేసేవాడు, బలి అర్పించేవాడు. ఆ కానుకలు తీసుకొని ఈ పరిసయ్యులు వాళ్ళ జోబీలు నింపుకొని దేవుని వాక్యంతో దేవుని మందిరం దగ్గర వ్యాపారం చేసుకునే ఈ పరిసయ్యులు, వీడు మా ఊరు వాడే కదా, మావాడే కదా, వీడు ఊచ చేయగలుగున్నాడు, వీడికి ఎలాగైనా సాయం చేయాలనే మనసు వాళ్ళు కలిగి ఉండకుండా ప్రభువారు అక్కడికి వచ్చి వాడికి సాయం చేసేస్తారేమో, వాడిని మార్చేస్తారేమో అని భయపడిపోయి వాడిని మనిషి లెక్క కూడా చూడకుండా ప్రభు పైన నిందారోపణ చేస్తున్నారంటే ఎంత తప్పండి. మా ఊరాడే కదా, మా మందిరానికి వచ్చేవాడే కదా, మా కుటుంబీకుడే కదా అని వాళ్ళు అనుకోవచ్చు కదా. వచ్చ చేయగలుగున్నాడు కదా, వాడు ఏ పని చేయలేడు, ఏ పని చేయకపోతే వాడు ట్యాక్స్ కట్టలేడు, ఏ పని చేయకపోతే వాడు డబ్బులు సంపాదించలేడు, ఏమీ చేయకపోతే ఆ డబ్బుతో వేరొకరికి
వాడు సహాయం చేయలేడు. వాడు వచ్చి చేయగలిగిన వాడు కాబట్టి పరిసేలు వ్యాపారానికి వాడు డబ్బు ఇవ్వలేడు కాబట్టి వాడికి వాళ్ళు విలువ ఇవ్వట్లేదంటండి. మన కుటుంబంలో కూడా, మన జీవితాల్లో కూడా ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. ఒకడికి డబ్బు ఉందంటే వాడిని ప్రేమిస్తాం, గౌరవిస్తాం. వాడికి డబ్బు లేకపోతే వాడిని మనిషిగా కూడా చాలామంది చూడరండి. మనిషిగా చూడడం క్రైస్తవులు నేర్చుకోవాలి. వాడి డబ్బును బట్టి, వాడి హోదాని బట్టి, వాడి జాతిని బట్టి, వాడి కులాన్ని బట్టి, వాడి ప్రాంతాన్ని బట్టి, వాడి మతాన్ని బట్టి వాడిని ప్రేమించడం కాదు, కానీ క్రీస్తు ప్రేమను మనం చూపించడం మనం నేర్చుకోవాలి. అప్పుడు ప్రభువారు ఇట్లా అన్నారంట 11వ వచనంలో, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ హ్యాడ్ ఎ షీప్ అండ్ ఇట్ ఫాల్స్ ఇన్ టు అ పిట్ ఆన్ ది సాబత్ విల్ యూ నాట్ టేక్ హోల్డ్ ఆఫ్ ఇట్ అండ్ లిఫ్ట్ ఇట్ అవుట్ అని 11వ వచనంలో అన్నారంట. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనానో ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయటే ధర్మం అని చెప్పెను. హల్లెలూయా. ప్రభువారు అప్పుడు ఈ జవాబు ఇలా ఇచ్చారంట, ఒకవేళ ఒక గొర్రె పిల్ల ఒక గొయ్యలో పడిపోతే సబ్బాతు దినం రోజు దాన్ని ఎవరో మీరు బయటకు తీసి దాన్ని కాపాడరా అని వాడిని ప్రశ్న అడిగారంట ప్రభువారు. ఆ పరిశీలన ప్రశ్న అడిగారు. ఎందుకని అక్కడ గొర్రె పిల్ల మాటను ప్రభువారు అక్కడ తీసుకొచ్చారు? ఎవరైనా నాకు చెప్పగలరా? గొర్రె పిల్లని ఎందుకు అక్కడ ఉదాహరణగా అక్కడ వాడారు? ఇంకా వేరొక దాన్ని వాడచ్చు కదా, వేరొక మనుషుని వాడచ్చు కదా, లేకపోతే వేరొక జంతువుని వాడచ్చు కదా, కేవలం గొర్రె పిల్లని ఎందుకు వాడారు? ఎవరైనా గ్రహించారా? ఎందుకంటే షీప్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎకనామికల్ ఫ్యాక్టర్ ఇన్ ద జూయిష్ వరల్డ్. ఆ యూదాచారంలో లేకపోతే యూదా దేశంలో యూదుల ఆ ఎకనామికల్ స్టేటస్, వాళ్ళ ఆర్థిక స్థాయి పెరగడానికి ఏదైనా జంతువు వాళ్ళకి ఎక్కువగా సహాయపడిందంటే అది షీప్ అంటండి, అది ఈ గొర్రెనంటండి. గొర్రెలు వలనే వాళ్ళ ఆర్థిక స్థాయి పెరిగిందంటండి. ఇప్పుడు మన దేశంలో మనం ఎక్కువగా ఆధారపడేది భూమి మీద, అంటే వ్యవసాయం మీద. కాబట్టి వ్యవసాయ భూమిని కాపాడుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. లేకపోతే వేరొక దేశంలో ఆయిల్ అంటే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, క్రూడ్ ఆయిల్స్ ద్వారా వాళ్ళ దేశం ఎకనామిక్ స్టేటస్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు దానిపైన వాళ్ళు భరోసా పెట్టుకుంటూ ఉంటారు, దాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటుంటారు. ఒక్కొక్క దేశాల్లో ఒక్కొక్క వనరులను బట్టి వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళ దేశం యూద కల్చర్లో ఆ సిచ్యువేషన్లో 2000 సంవత్సరాల క్రితం మనం మాట్లాడుకుంటుంటే ఈ జంతువు ముఖ్యంగా షీప్ అనేది ఎక్కువగా వాడుకలో ఉండేదంటండి. వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ జీవితాల్లో ఈ షీప్ అనేది చాలా ప్రాముఖ్యమైందంటండి. వాళ్ళు ఈ షీప్ నమ్ముకునే వాళ్ళు బ్రతికేవారు, ఈ గొర్రెలు నమ్ముకునే వాళ్ళు జీవించేవారు. ఈ గొర్రె వలనే వాళ్ళు జోబీలు నిండేవి. ముఖ్యంగా ఈ పరిసేలు అనబడ్డవారు వారు ఎక్కువగా వ్యాపారం చేసేది సమాజ మందిరం బయట ఈ గొర్రెలు మందని అమ్ముకునేవారు. ఎందుకంటే ఈ గొర్రె పిల్లలను వధించి బలించేవారు, బలి అర్పించేవారు, లేకపోతే వాళ్ళు ఆహారంగా తీసుకునేవారు. లేకపోతే ఎవరికైతే ఎక్కువ గొర్రెల మంది ఉందో, ఎంత పెద్ద మంది ఉంటే వాడు అంత ధనికుడు, అంత పెద్దవాడు, అంత ఆర్థిక స్తోమత కలిగిన వాడు అని చెప్పి వాడిని గౌరవించే సమాజం అంటండి ఆ సమాజం. కాబట్టి గొర్రె పిల్ల గనక గోతిలో పడిపోతే, గుంటలో పడిపోతే నువ్వు వాడిని కాపాడవా అని ప్రభువారు ప్రశ్నిస్తున్నారంటండి వాళ్ళని. సబ్బాతు దినం రోజు గొర్రెపిల్లని కాపాడితే తప్పు లేదని నువ్వు చెప్తున్నావు కదా, అదే రోజు మరి మనుషుడికి స్వస్థత పొందితే ఎలాగ తప్పు అని ప్రభువారు ప్రశ్నిస్తున్నారంటండి. ఆ తర్వాత వచనంలో ఇఫ్ ఎనీ ఆఫ్ యూ how much more valuable is a person than a sheep, therefore it is lawful to do good on the Sabbath అని 12వ వచనంలో ప్రభువారు ఇట్లా అంటున్నారంటండి. మనుష్యుడు ఇంకెంత వాల్యుబుల్, మనుష్యుడు ఇంకెంత గొప్పవాడు, ఆ గొర్రె పిల్ల కంటే ఇంకెంత ప్రాముఖ్యం మనం మనుషుడికి ఇవ్వాలి. అయితే ఇది అన్లాఫుల్ కాదు, ధర్మశాస్త్రముకు వ్యతిరేకమైన పని కాదు, కానీ ఇది ధర్మశాస్త్రముకి సరి అయిన పనే. ధర్మశాస్త్రం ఉల్లంఘించకుండా మనుషుడికి స్వస్థత కలిగించడం, మనుషుడికి మంచి చేయడం తప్పు ఏమాత్రం కాదు అని ప్రభువారు ఏ భయం లేకుండా వాళ్ళకి ఉన్నట్లుగా వాళ్ళకి తెలియపరిచారంటండి. హల్లెలూయా. వాళ్ళు ప్రభువారు ఆ మాట చెప్పేటప్పటికీ
వాళ్ళు ఏ జవాబు ప్రభువారికి ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ప్రభువారు చెప్పిన మాట కూడా కరెక్టే కదండి. మంచి కార్యం చేయడానికి, ఒకటికి మంచి తలపెట్టడానికి ఆ రోజు శనివారం అయితే ఏంటి, ఆదివారం అయితే ఏంటి, మంగళవారం అయితే ఏంటి, శుక్రవారం అయితే ఏంటి, రోజు బట్టి వారం బట్టి ఉండదండి. నీకుండే మంచి మనసు బట్టి ఉంటుంది. రాతి హృదయాలు కలిగిన వారు ఎవడైనా సరే, అయ్యా నేను బాధలో ఉన్నా నాకు సాయం చేయండి అని అడిగితే సాయం చేయరండి. అలాగే మనం ఎవరిని చూసినా సరే జాలి, దయ, కరుణ, క్రీస్తును పోలి మన జీవించడానికి మనం ప్రయత్నించాలి. ప్రభువారు అప్పుడు ఇలా చేశారంట. సబ్బాతు దినం రోజున వాడిని స్వస్థపరచడం మంచిది కాదని మీరు చెప్తున్నారు కదా, ధర్మశాస్త్రం వ్యతిరేకం అని మీరు చెప్తున్నారు కదా, సరే ఇలా చేస్తా అని చెప్పి ప్రభువారు వాడిని ముట్టుకోవాలా, లేకపోతే వాడి దగ్గరికి వెళ్ళాలా. అయ్యా నీ పేరేంటి అని పేరు చెప్పగానే పేరుతో నేను నీకు స్వస్థత కలుగు చేస్తున్నాను అని కూడా చెప్పలా, నీకు స్వస్థత కలుగునుగాక అని కూడా చెప్పలా. లేకపోతే వైద్యం ప్రభువారు చేయలేదు, కానీ ఎవ్వరూ చేయలేని పని, ఎవరు ఊహించని పని ప్రభువారు 13వ వచనంలో ఇలా చెప్పారంట. దెన్ హీ సెడ్ టు ద మ్యాన్, స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ అని చెప్పారంట. ఓచ చేయగలిగిన వాడికి ఇలా చెప్పారంట, నీ చెయ్యి బాగుగా చాపు అని చెప్పారంట. చదువుతాము ఒకసారి. ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా, మనుషుడితో చెయ్యి చాపు అనగానే వాడు దేవుని యేసు ప్రభువారి మాటకు గౌరవించి ఒబీడియన్స్తో ప్రభువారు చెప్పగానే అప్పటి వరకు ఓచ చేయగలిగిన వారు జనమందరూ చూస్తుండగా వాడు విశ్వాసంతో వాడి చెయ్యి చాపాడంట. వాడు చెయ్యి చాపగానే వాడి జీవితంలో వాడు ఎప్పుడు ఎన్నడూ చూడని అద్భుత కార్యం వాడు చూశాడంట. హల్లెలూయా. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ కంప్లీట్లీ అండ్ హిస్ హ్యాండ్ వాజ్ రిస్టోర్డ్ జస్ట్ యాజ్ సౌండ్ యాజ్ ది అదర్ వన్ అని రాయబడి ఉందండి. ఇంకొక చెయ్యి ఎలాగైతే పూర్తిగా ఊచ చెయ్యి లేకుండా సంపూర్ణంగా స్వస్థత పడి ఉందో, సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉందో, ఊచ చెయ్యి కలిగిన చెయ్యి కూడా సంపూర్ణంగా స్వస్థత పొందిందంటే యేసు ప్రభువారు మాట సెలవివ్వగానే హల్లెలూయా. ఆ రోజు ఆయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించలా, పరిసయ్యులు చెప్పినందుకు ఆయన వాడిని నువ్వు స్వస్థత కలుగునుగాక అని చెప్పలా, వాడిని తాకలా, ఏ నా నామంలో నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పలా, లేకపోతే తండ్రికి 2 చేతులు పైకెత్తి ప్రార్థించలేదు, కానీ కేవలం నీ చెయ్యి చాపు అని చెప్పారంటండి. చెయ్యి చాపమండం స్వస్థత పొందమండం ఒకటి కాదు కదండి. చెయ్యి చాపు అంటే దాంట్లో తప్పే ఉంది. ప్రభువారు చాలా వివేకం కలిగిన వారు, వివేచన శక్తి కలిగిన వారు, ప్రపంచంలో అందరికంటే అత్యున్నతమైన జ్ఞానం ప్రభువారు కలిగిన వారు. అందుకనే ఆయన మాటలను కూడా చాలా కేర్ఫుల్గా వాడి ఈ మాట సెలవిచ్చి చెయ్యి చాపు అని చెప్పగానే వాడు స్వస్థత పొందాడంట. పరిసయ్యులు కుళ్ళుతో నింపబడిపోయి ఉండి 14వ వచనం ఇలా రాయబడిందండి. బట్ ద ఫారిసీస్ వెంట్ అవుట్ అండ్ ప్లాటెడ్ హిమ్ దే మైట్ కిల్ హిమ్. ప్రభు వారు అక్కడ ధర్మశాస్త్రంకి వ్యతిరేకమైన పని ఆయన చేయలా, లేకపోతే ఎవరిని అవమానించే పని అక్కడ చేయలా. ఆయన చేసిందల్లా ఒకటే, వచ్చి చేయగలిగిన వాడిని చెయ్యి చాపమని చెప్పడమే. అది చూసి తట్టుకోలేక ఇంకా నువ్వు ప్రభువారి స్థాయి పెరిగిపోతుందని వాళ్ళు తెలుసుకొని కుళ్ళుతో కుతంత్రాలతో ప్రభువారిని చంపేయాలన్నంత కసి వాళ్ళలో నింపుకొని వాళ్ళు దే స్టార్టెడ్ ప్లాటింగ్ అగెయిన్స్ట్ దెమ్ అని వాక్యంలో రాయబడి ఉందండి 14వ వచనంలో. ప్రభువారిని చంపడానికి వాళ్ళు ప్లాన్స్, ప్రణాళిక వాళ్ళు వేసుకోవడం మొదలుపెట్టారంటండి. ఆ విషయం తెలిసిన ప్రభువారు హీ డిడ్ నాట్ వాళ్ళకి జవాబు ఇవ్వాల, లేకపోతే నేనేం తప్పు చేశాను, నువ్వు ఎవడని నన్ను అనడానికని వాళ్ళ మీద తిరుగుబాటు చేయలా. ఎవడు పడితే వాడు నిందారోపణ చేస్తున్నాడు, నిందను వేయడానికి ప్రయత్నిస్తాడని చెప్పి ప్రతిసారి ఆగిపోయి ఆ మురుగుతున్న కుక్కల్ని చూసి వాడిని చెయ్యని పని ఆయన నా మీద నింద మోపుతున్నాడు, లేకపోతే నేను అన్నని మాటని వాడు అంటున్నాడని చెప్పి ఎవడు పడితే వాడి మాటకి ఆయన విలువిచ్చేసి నన్ను అలా అనకండి అని చెప్పి ఆయన సమర్థించుకోవాలా. ఆయన వదిలేసే తర్వాత వచనంలో రాయబడి ఉంటుంది కదా, హీ లెఫ్ట్ దట్ ప్లేస్ అండ్ వెంట్ టు ది అదర్ ప్లేస్ అని ఉంటుందండి. ఆ ప్రాంతం ఆయన విడిచిపెట్టి వాళ్ళు ఆయన మీద నిందారోపణ చేస్తున్నాడు, ఆయన చంపాలని ప్రయత్నిస్తారని తెలిసినా సరే ప్రభువారు వాళ్ళని పట్టించుకోకుండా ఆయన పని
ఆయన చేయడం మొదలుపెట్టారంటండి. దీని ద్వారా, ఈ వాక్యం ద్వారా ఈరోజు ప్రభు గనక నీతో మాట్లాడినట్లయితే, ఒకవేళ మన హృదయాలు గనక అలాగా రాయిలా మారిపోయి ఉన్నాయా, లేదా నీ పట్ల రాతిలాగా మారిపోయిన మనుషులు నిన్ను దాడి చేసి నీ ప్రార్థనకి జవాబు రాకుండా, నీ జీవితంలో ఆశీర్వాదాలు కలగకుండా ఆటంకపరుస్తున్నారా? అయితే ప్రభువారు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఎవరైనా నీ జీవితంలో ఆశీర్వాదాలు కలగకుండా, నీ ప్రార్థనకు జవాబు రాకుండా, నీకు డబ్బు రాకుండా, లేకపోతే నీకు పేరు రాకుండా, నీకు ఆరోగ్యం రాకుండా ఆపడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? అలా ఆపడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నట్లయితే ప్రభువారు నీతో ఈరోజు మాట్లాడుతున్నారు కదా, ఆ ఊచ చేయగలిగిన వాడి స్వస్థత ఆపడానికి ఆ సబ్బాతు దిన రోజు వాళ్ళు ప్రయత్నించినా వాళ్ళ ప్రయత్నాలు విఫలమయ్యి ప్రభువారు నోటి మాట సెలవివ్వగానే వాడు స్వస్థత ఎలా అయితే పొందాడో, ఈరోజు ప్రభువారు కూడా నీ ఇంటిలో నువ్వు ఉంటుండగానే నీ ప్రార్థనకు జవాబిచ్చి స్వస్థత కలుగునగాక అనగానే నీకు స్వస్థత కలగబోతుంది. నీకు అనారోగ్యం ఉన్న చోట నువ్వు చెయ్యి వేసి యేసు నామంలో స్వస్థత కలుగునగాక అనగానే నీకు స్వస్థత ఖచ్చితంగా ఈరోజు కలగబోతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరు ఏదైనా నేర్చుకున్నట్లయితే, మీరు రాత్రి ఉదయం కలిగి ఉన్నవారైతే ఈ రాత్రి ఉదయాన్ని కరిగించుకొని, దేవా నాతో మాట్లాడి, నీకు అయిష్టమైంది నా హృదయంలోంచి తీసిపోయినా ప్రభా. పరిసేయుడు వలె మత పిచ్చి పట్టుకొని మతాచారాన్ని వెంబడిస్తే ఒకవేళ నేను ఉన్నట్లయితే నన్ను మార్చు ప్రభు అని ప్రార్థించండి. ఒకవేళ అటువంటి వారు ఎవరైనా మీ జీవితంలో మిమ్మల్ని దాడి చేస్తా, మిమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నట్లయితే వాళ్ళని మార్చమని మీరు ప్రార్థించి, దేవా నా జీవితాన్ని మార్చు అని నువ్వు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా నీ ప్రార్థనకి ప్రభువారు ఈ రాత్రి జవాబు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకెన్నో వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మా హృదయాల్ని మార్చు. రాతిలా మారిన మా హృదయాల్ని నిమ్మలపరిచిన ఆయన ప్రభా, పరిశుద్ధపరిచిన ఆయన, నీకు అయిష్టమైన కార్యములను మా హృదయాల నుంచి తీసివేయన ఆయన, నువ్వు సహాయం దయచేయమని నేను వేడుకుంటున్నాం. మా హృదయాల్ని తాకు, మా హృదయాల్ని హిస్సోపుతో బాగా కడుగుము నాయన. హిమము కంటే తెల్లగా చేయనాయన ప్రభా. మాలో ఉన్నది అయిష్టమైనదంతా తీసివేసి హక్కులోని ఆ కుతంత్రాలను ఈర్ష్ని తీసివేయనాయన ప్రభా. ఒకవేళ ఎవరైనా మా మీద దేవర్ ప్లాటింగ్ ఎగెయిన్స్ట్ అయితే, ఎవరైనా మా మీద నిందారోపణ చేయడానికి, మాలో ఏ తప్పు లేకపోయినా మా వైపు తప్పు చూపిస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ హృదయాన్ని మారు మనసు వాళ్ళు కలిగించు. వాళ్ళ గుండెల్లో గుబులు రేపి వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని అనుసరించే వాళ్ళని మార్చునాయన ప్రభా. నువ్వు నీ వాక్యముని, ఈ ప్రార్థన నీ పాద సన్నిధి దగ్గర చేరుస్తున్నాం. ప్రార్థనలకు జవాబిచ్చే దేవా, మా ప్రార్థనలకి మా మొర ఆలకించమని, మేలు చేయమని, అవసరతలు ఉన్న ప్రతి ఒక్కళ్ళ ప్రార్థనకి జవాబు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.